భారతీయ జనతా పార్టీ అంటే ఏం మాట్లాడాలో తెలియనటువంటి నేతలు, ఏ పార్టీకి అనుకూలంగా ఉండాలో తెలియనటువంటి నేతలు అనేటటువంటి ముద్రని చెరిపేసుకుంటున్నది ప్రస్తుతం. మాధవ్ చాలా సీరియస్, సిన్సియర్ ఎఫర్ట్ పెట్టుకొస్తున్నారు. అందులో ప్రధానమైనటువంటిది ఇప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్రంలో నిధులొస్తున్నాయి, ఎంతెంతొస్తున్నాయి, ఇవి పదే పదే నాయకులు ప్రస్తావించాలని చెప్తున్నారు. ఈవెన్ ఇవాళ ఆయనే డయాలసిస్ సెంటర్లు ఎంత డబ్బులు వస్తున్నాయి అన్నది ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చారు. అట్లాగే నేను పురంధేశ్వర్ గారు చెప్పుకొచ్చారు రాష్ట్రంలో హైవేలకు ఎంత ఇస్తున్నారు ఇదంతా కూడా. దీంతో పాటుగా రాజకీయ పరంగా కూడా కార్యకర్తల్ని మోటివేట్ చేస్తూ ఎప్పటికప్పుడు నెక్స్ట్ స్టెప్కి పరుగులు తీయించే ప్రయత్నం. ఇంకా స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రాలేదు. ఎన్నికల సంఘం కసరత్తులు చేసుకుంటోంది. ఇటు తెలుగుదేశం, జనసేన, బీజేపీల మధ్య మీటింగ్ కూడా అవ్వలేదు. కానీ నిన్ననే ఒక పిలుపునిచ్చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా అండి, కార్యకర్తలందరూ కూడా మీ ప్రాంతాలలో మన సత్తా చాటేటందుకు ప్రిపేర్ అవ్వండి అని. తద్వారా యాక్టివ్గా పార్టీ నడుస్తోందన్నటువంటి సంకేతం ఇవ్వగలుగుతున్నారు.